Hello students, now we are going to explain about calicins. So what is the definition of calicins? What is it, aromatic or anti-aromatics? So listen here. So exo double bond attached to two unsymmetrical unsaturated ring. Actually ga చూడండి, ఫుల్వలీని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సేమ్ డెఫినేషన్, డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే సిమ్మెట్రికల్. ఎక్సో డబుల్ బాండ్ అటాచ్డ్ టు టూ సిమ్మెట్రికల్ అన్సాచురేటెడ్ రింగ్. క్యాలిసిన్స్ ఏమంటున్నామంటే అన్సిమ్మెట్రికల్ అన్సాచురేటెడ్. సిమ్మెట్రికల్ అంటే ఇక్కడ రెండు 5 మెంబర్ రింగ్ ఎక్సో డబుల్ బాండ్ ఇలా అటాచ్ అయి ఉంటాయి, రెండు 3 మెంబర్ రింగ్ ఎక్సో డబుల్ బాండ్, రెండు 7 మెంబర్ రింగ్ ఎక్సో డబుల్ బాండ్, 9 మెంబర్ రింగ్ అట్టా సిమ్మెట్రికల్ డబుల్ బాండ్ అటాచ్ అయి ఉంటే, సిమ్మెట్రికల్ రింగ్స్కి డబుల్ బాండ్తో ఎక్సో డబుల్ బాండ్తో అటాచ్ అయి ఉంటే వాటిని ఫుల్వలీన్ అంటున్నాం. ఆ రింగ్స్ ఎలా ఉండాలి, అన్సాచురేషన్ అంటే పై బాండ్స్ ఉండాలి. ఇక్కడ క్యాలిసిన్స్ ఏం జరుగుతుందంటే ఎక్సో డబుల్ బాండ్ అటాచ్ టు టూ అన్సిమెట్రికల్ అన్సాచురేటెడ్ రింగ్. అన్సాచురేషన్ అంటే తెలుసు, పై బాండ్స్ ఉండడం. అన్సిమెట్రికల్ అంటే డిఫరెంట్, ఒకటి 3 అయితే ఒకటి 5, ఒకటి 5 అయితే ఒకటి 7 అలా. ఇది చూడండి, ఇది 3 మెంబర్ రింగ్, ఇది 5 మెంబర్ రింగ్, ఇది 7 మెంబర్ రింగ్, ఇది 5 మెంబర్ రింగ్. సో దిస్ ఈజ్ ఎక్సో డబుల్ బాండ్. ఎక్సో అంటే బయట ఉంది, రింగు లోపల లేదు. So the exo double bond attaches to two unsymmetrical, this is 3, this is 7, sorry it's 5, 1 2 3 4 5, 1 2 3. So the exo double bond attached to two unsymmetrical unsaturated pi bonds unnayi kada, unsaturated rings are known as calicins. These calicins are, most of calicins are aromatic in nature. So ఎందుకు aromatic అంటున్నామంటే ఇక్కడ చూడండి, బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి 5 మెంబర్ రింగ్ మూవ్ అవడం వల్ల మనకి స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ అంటే అరోమాసిటీ ఉంటుంది, రిస్టోర్ అవుతుంది. ఇక్కడ చూడండి 2 పై ఎలక్ట్రాన్స్, ఇక్కడ 2 పై బాండ్స్ అంటే 4 పై ఎలక్ట్రాన్స్, నెగిటివ్ ఛార్జ్ అంటే 2 ఎలక్ట్రాన్స్, అంటే ఇక్కడ 6 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 2 పై ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4n + 2 పై ఈజ్ ఈక్వల్ టు 2 పై ఎలక్ట్రాన్స్ చూద్దాం. 4n ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడు 4n + 2 హుకెల్ రూల్ ఫాలో అవ్వాలంటే n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 0 ఇలా ఉండాలి. సో 4n ఈజ్ ఈక్వల్ టు 2 - 2 ఈజ్ ఈక్వల్ టు 0, n ఈజ్ ఈక్వల్ టు 0/4 0. సో ఇక్కడ అరోమాసిటీ రిస్టోర్ అవుతుంది. అండ్ దెన్ హియర్ ఆల్సో 6 పై ఎలక్ట్రాన్స్ కదా, సో 6 - 2 4 ఈచ్ సైడ్ 4/4 1. సో 5 మెంబర్కి కూడా అరోమాసిటీ ఉందని అర్థం. నెక్స్ట్ 7 మెంబర్ రింగ్ చూస్తే ఈ పై ఎలక్ట్రాన్స్ అనేవి 5 మెంబర్ మూవ్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ అరోమాసిటీ రిస్టోర్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల 1 2 3 పై బాండ్స్, ఇక్కడ 1 2 3 ఒక నెగిటివ్ ఛార్జ్ అంటే 3, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్, 3 పై బాండ్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్, అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 అనే కదా ఇక్కడ చేసాం కదా, n ఈజ్ ఈక్వల్ టు 1. సో దాని అర్థం ఇక్కడ కూడా అరోమాట్స్. అదే రివర్స్ చేసామంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్, అప్పుడు వీటికి యాంటీ అరోమాసిటీ ఉంటుంది. యాంటీ అరోమాసిటీ ఉండడం వల్ల స్టెబిలిటీ తగ్గుతుంది. సో కాబట్టి మనం బాండ్ ఎలక్ట్రాన్స్ అని 5 మెంబర్ రింగ్స్కి మూవ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ క్యాలిసిన్స్ అండ్ డెఫినేషన్ ఆఫ్ క్యాలిసిన్స్ అండ్ అరోమాసిటీ ఆఫ్ క్యాలిసిన్స్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ క్యాలిసిన్.